ఇక ఈ డీలిమిటేషన్ కి సంబంధించిన పంచాయతీ ఇప్పట్లో తెగేలా కనిపించట్లేదు. మా ప్రతినిధి వాసు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. వాసు, ప్రభుత్వం తీసుకున్న ఈ డీలిమిటేషన్ నిర్ణయానికి సంబంధించి కనీసం అధికార పక్షం వాళ్ళైనా సంతృప్తిగా ఉండాలి. బట్ ఇక్కడ చూస్తుంటే అటు ప్రతిపక్షాలు సంతృప్తిగా లేవు, అధికార పక్షం కూడా సంతృప్తిగా లేదు. మరి ఏంటి, దీన్ని ఎలా తేల్చిపోతున్నారు? కాంగ్రెస్ ఈ డీలిమిటేషన్కి సంబంధించి ఒకటి చెప్తుందంటే, డీలిమిటేషన్ ప్రక్రియ ఓకే అని చెప్పింది, కానీ 150 వార్డులని దాదాపు ఇటు 300 వార్డులకు పెంచారు. కానీ పెంచిన ప్రక్రియ అంటే ఓట్లకు సంబంధించి ఇష్టానుసారంగా పంచారు. దాంతోపాటుగా ఇక్కడ ఉండాల్సిన ఓట్లు వేరే డివిజన్కి వెళ్ళిపోయాయి. సో వీటిని వెంటనే మరొకసారి పునర్సమీక్షించాలి. సో వెంటనే ఎక్కడ ఏ వార్డులో ఉన్నాయో ఆ వార్డులో ఉంచాలి. ఆ ప్రక్రియ సక్రమంగా జరపాలని కాంగ్రెస్ చెప్తుంది. ఇక బీఆర్ఎస్కి సంబంధించి ఇష్టానుసారంగా ల్యాప్టాప్లో గూగుల్ మ్యాప్లు చూసి పూర్తిగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ సాగిందంటూ చెప్పుకుంటూ వచ్చారు. దీంతో పాటుగా బీఆర్ఎస్ మరొక వర్షన్ వినిపిస్తుంది. 27 ఏదైతే జిహెచ్ఎంసీలో కలిపిన మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించి ఒక స్పష్టమైన ప్రణాళిక లేదంటూ కూడా చెప్తున్నారు. బీజేపీ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇప్పుడు మనతో మాట్లాడేందుకు బీజేపీ కార్పొరేటర్ మేడం చెప్పండి. సో ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమైపోయింది, ఇప్పటికే వార్డులో పునర్విభజన కూడా జరిగిపోయింది. సో ఈ రోడ్తో పూర్తిగా దానికి సంబంధించి ఏదైనా వినతి పత్రాలు ఉంటే తీసుకురావాలని కూడా చెప్పారు. ఈరోజు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. సో బీజేపీ పక్షాన్ని ఏం చెప్తారు మీరు? అసలు ఇప్పుడు వచ్చిన వినతి పత్రాలకి వారు సమాధానం ఇచ్చారా? ముందు అది చెప్పాల్సిన అవసరం ఉంది. హాస్యాస్పదం ఏంటంటే, వారి కాంగ్రెస్ నాయకులే, పెద్ద నాయకులు, సీనియర్ లీడర్స్ వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏంటి, డీలిమిటేషన్ సరిగ్గా జనాభా ప్రాతిపదిక కానీ ఏది కూడా ప్రాతిపదిక తీసుకోలేదు అని చెప్పడం హాస్యాస్పదం. అంటే వారికి సఖ్యత లేక ప్రజల్ని ఇబ్బంది పెట్టి రేపొద్దున ప్రజల్ని రోడ్డు మీద పెడతారా? అసలు ఏంటి డీలిమిటేషన్ రూల్స్ ఏంటి? 2019 ఏదైతే ఉందో, 2019లో ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ప్రకారం డీలిమిటేషన్ జరగకపోవడం, అలాగే జనాభా ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో ఓల్డ్ సిటీలో ఎన్ని డివిజన్స్ చేశారు, ఎందుకు చేశారు, ఎవరి కోసం చేస్తున్నారు, ఏది పెంచుదామని ట్రై చేస్తున్నారు, ఏ పార్టీకి మొక్కు చూపిద్దామని ప్రయత్నిస్తారో ఖచ్చితంగా ఈ విషయానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు అందరూ వస్తున్నారు. అరకపూడి గాంధీ, శేర్లింగపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మాట్లాడుతున్నాడు. ఒకసారి చూద్దాం. పూర్తిగా ఆయన మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. లోపలికి వెళ్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా, ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ చేరుకున్నారు. ఆల్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఈ కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. రైట్ వాసు, థాంక్యూ.